సరే అయితే ప్రస్తుతం ఈ రోజు మోడీ అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చర్చలపైనే టోటల్ ఫోకస్ అంతా ఉంది. ఎందుకు సార్? కారణం ఏంటి? ఎస్ అండి, జార్జియా మెలోని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సమావేశం రోమ్ లో జరగబోతుంది. ఈ సమావేశానికి ప్రపంచమంతా ఒక రకమైన ఆసక్తి చూపుతుంది అనమాట. ఎందుకంటే మెలోని అదేవిధంగా మోడీ ఒక సంయుక్తంగా మనకి ఓపెన్ ఈడి అంటే ఒక ఎడిటోరియల్ వాళ్ళు రాశారు. వరల్డ్ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ తెలుగు మీడియాలో కూడా అవి పబ్లిష్ అవడం జరిగింది అనమాట. ఇద్దరు నేతలు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ అనమాట. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ అవడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇద్దరు నేతలు మాట్లాడిన ఒక విషయం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఒక విస్తృతమైన చర్చకు దారితీస్తుంది. అది ఏంటంటే IMEC, ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ యూరోప్ ఆర్ఎల్స్ మెడిటరేనియన్ ఎకనామిక్ కారిడార్. ఇది ఇండియా ప్లాన్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి? ఇండియా నుంచి బయలుదేరి ఒమను, UAE, తర్వాత ఇటు సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి మెడిటరేనియన్ సైప్రస్ నుంచి ఇటలీ దాకా వెళుతుంది. అంటే మెడిటరేనియన్ సీ దాకా. దీన్ని ఏమంటారు? ఇండియా, మిడిల్ ఈస్ట్, మెడిటరేనియన్ ఎకనామిక్ కారిడార్ లో ఇటలీ టు ఇండియా ఈ కారిడార్ వస్తుందన్నమాట. ఈ కారిడార్ అనేది ఒక అద్భుతమైన అంటే యూరోప్ ని మిడిల్ ఈస్ట్ ద్వారా ఇండియాకి కనెక్ట్ చేసే కారిడార్. ఇది చైనా పెట్టిన BRI బోర్డ్, ఇది మనకి బోర్డర్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి కౌంటర్ అని చెప్పొచ్చు అనమాట. ఒక అద్భుతం. ఇప్పటి వరకు విచిత్రం ఏంటంటే ఈ మెలోని ముందుటి వరకే ఉన్న ఇటాలియన్ నేతలు చైనాతో ఎక్కువ సంబంధాలు పెట్టేసుకున్నారు. ఒక రకంగా చైనా ఇటలీని ఒక గేట్ వే ఆఫ్ యూరోప్ గా మార్చేసుకుందనమాట. అక్కడ EV ఇండస్ట్రీస్ డామినేట్ చేయడం, వాళ్ళకి అప్పులు ఇచ్చి డెట్ క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం, తర్వాత BRI లో ఇటలీ జాయిన్ అవడం, ఇవన్నీ దారుణంగా ఉన్నాయి. అందుకని కరోనా వ్యాధి చైనాలో వచ్చిన తర్వాత వెంటనే ఇటలీలో వచ్చింది. ఇటలీ విలవిలలాడిపోయింది. ఎందుకంటే చైనా నుండి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఇటలీ ఇప్పుడు ఈ జార్జియా మెలోని ఆధ్వర్యంలో చైనా ఇనిషియేట్ చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటపడిపోయింది అనమాట. చైనా యొక్క ట్రాప్ లోంచి బయటపడిపోయిన ఇటలీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది. అందుకనే ఈ జార్జియా మెలోని మోడీ యొక్క ఈ కెమిస్ట్రీ, లీడర్షిప్ కెమిస్ట్రీ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇటలీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్ ఆఫ్ యూరోప్, అరౌండ్ $2.7 trillion, 3 crore ఆఫ్ ది పాపులేషన్, ఆల్మోస్ట్ 3 lakh square kilometer, వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్. అది టెక్నాలజికల్ పవర్, EV అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, టూరిజం, వీటిలో తర్వాత డేటా సైన్స్, డిఫెన్స్, స్పేస్, వీటిలో కోఆపరేట్ చేసుకోబోతున్నాం. మనం ఏంటంటే డేటా సైన్స్, AI, EV టెక్నాలజీ, ఇన్నోవేషన్, ట్రేడు, తర్వాత మనకి కొత్త స్పేస్, ముఖ్యంగా 6th జనరేషన్ ఫైటర్, ఇది కూడా ఇంపార్టెన్సే. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ నిర్ణయం తీసుకోబోతున్నారు కూడా. అదేంటంటే ఇటలీ, తర్వాత UK, జపాన్ కలిపి 6th జనరేషన్ ఫైటర్ తయారు చేయబోతున్నారు. అందులో ఇండియా జాయిన్ అవబోతుంది. కాబట్టి 6th జనరేషన్ ఫైటర్ అంటే చైనా అమెరికాలకి చెక్ పెట్టేసినట్టే. 2040 అది వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక విస్తృతమైన, ఎంతో అద్భుతమైన పర్యటన ఒప్పందాల మయం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు ఇటలీ విజిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 5 దేశాల టూర్లో ఆయన UAE తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ తర్వాత వెంటనే ఇప్పుడు ఇటలీ వెళుతున్నారు. లాస్ట్ అక్కడ నుంచి ఇప్పుడు న్యూఢిల్లీ రాబోతున్నారు. ఇది ఒక అద్భుతం. తర్వాత EU ట్రేడ్ డీల్లో EU నేషన్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ ఇటలీ. కాబట్టి G20 అక్కడ కూడా కోఆపరేషన్ ఉందన్నమాట. ఈ విధంగా ఎంతో ఒక అద్భుతమైన సంబంధాలు, దౌత్యం అంటే ఒక అద్భుతమైన దౌత్యం ఈ రోజు నెలకొంది. ఇటలీ ఇండియా సంబంధాలు అంటే సివిలైజేషన్ రిలేషన్స్ అంటారన్నమాట. ఇటాలియన్, ఈ రోము నాగరికత మనకు తెలుసు, రోమన్ ఎంపైర్ 7th BC, అది కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఇండియన్ సంస్కృతి నుంచి ఎన్నో తీసుకెళ్ళింది, ఎన్నో నేర్చుకుందనమాట. ఇప్పుడు ఇటాలియన్, ఇప్పుడు రోమ్ సివిలైజేషన్ కి ఇండియన్ సివిలైజేషనల్ రిలేషన్స్ ఉంటాయి. ఇది ట్రేడ్ తో మోడర్న్ ఆధునికత కలిగించడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తానడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.